ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ అయితే చేసి మీరైతే డబ్బులైతే సంపాదించచ్చు. ఏ విధంగా అంటే కొలాబరేటివ్ వీడియోస్ అయితే చాలా అయితే చూస్తుంటారు. కొలాబరేషన్ వీడియో అంటే మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చెప్పాను. కొలాబరేట్‌లో ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు కొలాబరేట్ చేసి మీ ఛానెల్ అయితే గ్లో పెంచుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు. చాలా వీడియోస్ అయితే అంటే డిస్‌ప్లే అయితే చేస్తున్నాను చూడండి. ఇలాంటి వీడియోస్ అయితే మీరు కూడా చేసి అయితే మీరైతే మీ ఛానెల్ అయితే గ్లో పెంచుకోవచ్చు. తర్వాత ఏ విధంగా డబ్బులొస్తాయి, రియాక్షన్ మాట్లాడాలి, ఏ విధంగా వీడియో చేయాలి. ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో చేస్తే పక్కా అయితే 100% అయితే ట్రెండ్ అయితే జరుగుతుంది. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కొలాబరేషన్ ఏ విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తారో మీకు స్క్రీన్ రికార్డ్ అయితే పూర్తిగా అయితే నేను చూపిస్తాను. యూట్యూబ్‌లో ఏ విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తారో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయితే చేశాను. స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ దీనితో ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియోస్ అయితే షార్ట్స్ అయితే కనుక మీరు షార్ట్ చేయాలి కాబట్టి షార్ట్స్కి ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఫస్ట్గా అయితే ఏమో చూడండి, ఇక్కడ ఫస్ట్ వీడియో అయితే వచ్చి ట్రెండ్లో ఉంది కాబట్టి దీన్ని ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ 20 సెకండ్స్ అయితే ఈ వీడియో అయితే ఉంది. ఇక్కడ 20 సెకండ్స్ వీడియోని మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొలాబరేట్ ఒక రియాక్షన్ తర్వాత ఏమైనా కామెంట్ చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే కామెంట్ అంటే ఈ కామెంట్ కాదు, అంటే మీరు మాట్లాడే ఒక వీడియోలో కొలాబరేట్ అయితే చేసి మీరు ఏమైతే చేయొచ్చు అంటే కొలాబరేట్ చేసేసి మీరు ఒక వీడియో అయితే చేయొచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా రియాక్షన్ అయితే కామెడీ రియాక్షన్ లేకపోతే సీరియస్ రియాక్షన్ ఈ విధంగా చేయొచ్చు. ఏమైతే బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడుకోండి, బ్యాడ్ వర్డ్స్ అయితే యూట్యూబ్ అయితే యాడ్సప్ అయితే చేయదు ఈ విధంగా. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఇక్కడ కొలాబరేట్ చేయాలి కదా, కొలాబరేట్ ఏ విధంగా చేస్తారో మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ షేర్ బటన్ చూడండి, షేర్ బటన్ అయితే ఈ విధంగా షేర్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి రిమిక్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని రిమాక్స్ అయితే క్లిక్ చేయండి. రిమాక్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ చాలా వీడియోస్కి అయితే ఏముంటాయంటే ఇక్కడ రిమిక్ ఆప్షన్ క్లిక్ చేసినా కానీ యూజ్ దిస్ ఆడియో అయితే అంటే ఈ విధంగా కొలాబరేట్ అయితే వాళ్ళైతే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయలేదు. అంటే కట్ ఆఫ్ దిస్ వీడియో అయితే మాత్రం ఇచ్చారు, తర్వాత యూజ్ దిస్ సౌండ్ అయితే ఇచ్చారు. తర్వాత ఏం చేస్తుంటే వేరే వీడియో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే కొన్ని వీడియోస్కి అయితే వాళ్ళు ఏమైతే చేస్తారంటే కొలాబరేట్ అయితే ఈరో వేరే వీడియో అయితే చూడండి ఇక్కడ. తర్వాత ఏం చేస్తారంటే ఈ వీడియోకి అయితే మీరు ఏం చేయాలంటే కొలాబరేట్ అయితే చేయాలి. కొలాబరేట్ ఏ విధంగా చేస్తారంటే ఈ రిమిక్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే 4 సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. 4 సెట్టింగ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ అయితే అంటే ఏంటంటే యూజ్ దిస్ సౌండ్ అంటే ఇప్పుడు ఒక టిక్ టాక్ వీడియో అయితే మీరైతే చేస్తున్నారు. టిక్ టాక్ వీడియో చేసినప్పుడు ఒక వీడియో సాంగ్ అయితే మీకు నచ్చింది, మీరైతే షూట్ చేయాలి ఆ సాంగ్ తీసుకొని. ఈ విధంగా యూజ్ దిస్ సౌండ్ అయితే అంటారు. అంటే ఆ సాంగ్ తీసుకొని మీరు ఏమైతే చేయొచ్చు అంటే ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా యూట్యూబ్లో కూడా మీరు ఒక సాంగ్ చేసుకుని వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కట్ ఆఫ్ దిస్ అయితే లాస్ట్ ఆప్షన్ చూడండి, కట్ దిస్ వీడియో అయితే చూడండి. కట్ దిస్ వీడియో అంటే ఒక వీడియో మన ఒక సైడ్లో మాట్లాడుతుంటే ఇంకొక సైడ్లో అయితే మీరు రియాక్షన్ మాట్లాడచ్చు. మీరైతే ఇక్కడ ఈ విధంగా అయితే రియాక్షన్ ఇవ్వచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను, అది గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటంటే ఒక వీడియో చేసినప్పుడు ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది, ఆ విధంగా అయితే మీరు వీడియో చేసి మాట్లాడచ్చు. తర్వాత కొలాబరేట్ అయితే మీకు మైన్ ఆప్షన్ కదా. కొలాబరేట్ అంటే ఏంటంటే కొలాబరేట్ ఆప్షన్ అంటే ఇక్కడ చూడండి, కొలాబరేట్ అయితే క్లిక్ చేస్తాను. కొలాబరేట్ ఏ విధంగా చేయాలంటే కొలాబరేట్ ఆప్షన్లో మనం ఒక రియాక్షన్ ఇవ్వచ్చు, మాట్లాడచ్చు, ఈ విధంగా చేయొచ్చు. తర్వాత చూడండి కొలాబరేట్లో మీకు సెకండ్స్ అయితే పెట్టుకోవాలి, అంటే మీరు వీడియో చేస్తున్నారు కదా ఇక్కడ సెకండ్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 50 సెకండ్స్ లేదా 22 సెకండ్స్ ఫుల్ అయితే పెట్టుకోవచ్చు. 22 సెకండ్స్గా ఉంది కాబట్టి 22 సెకండ్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ చూడండి మీరు కొలాబరేట్ చేసినట్లయితే కొలాబరేట్ క్లిక్ చేస్తే మనకి ఏమైతే కొలాబరేషన్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చుకోకుంటే ఏమైతే చేస్తుంటే వీడియో అయితే చేంజ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఈ వీడియో అయితే చూడండి, ఈ వీడియోని ఏం చేస్తారంటే కొలాబరేట్ అయితే ఆప్షన్ క్లిక్ చేసినట్టే కొలాబరేషన్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. అయితే చేస్తున్నాం చూడండి, ఈ వీడియోకి అయితే మనం కొలాబరేట్ అయితే చేస్తున్నాం. కొలాబరేట్ ఏ విధంగా చేస్తారంటే డిఫరెంట్ యాంగిల్స్ అయితే ఉన్నాయి, మీరు డిఫరెంట్ యాంగిల్స్ అయితే మీరు చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా మిర్రర్ ఈ విధంగా అయితే చేంజ్ చేయొచ్చు. ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ విధంగా అయితే చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే సెకండ్స్ అంటే ఇక్కడ 3 సెకండ్ 10 సెకండ్ 20 సెకండ్స్ ఈ విధంగా అయితే స్టార్ట్ అయితే చేస్తే సెకండ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదంటే ఏం చేస్తే ఒక బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వాయిస్ ఓవర్ దీన్ని క్లిక్ చేయండి. వాయిస్ క్లిక్ చేస్తే మీరు వాయిస్ మోడ్ అనేది చేయొచ్చు, లేకపోతే ఓపెన్ అయితే చేయొచ్చు. మీరంటే రికార్డ్ అయితే చేస్తుంటే హెడ్ ఫోన్ యూజ్ చేయొచ్చు, తర్వాత ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కొలాబరేట్ చూడండి, ఏం చేయాలంటే మీరు చేంజ్ చేయాలి కాబట్టి మీరు యాంగిల్ చేంజ్ చేయాలి. ఏ విధంగా యాంగిల్ చేంజ్ చేస్తారంటే దీని లాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్లో చూడండి ఇక్కడ సెలెక్ట్ లేఅవుట్ అయితే ఉంది. సెలెక్ట్ లేఅవుట్ ఇక్కడ టాప్ అంటే ఈ విధంగా అయితే టాప్లో వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే బాటమ్ అయితే దీని నుంచి బాటమ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే రైట్ అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత అయితే లెఫ్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు, టాప్ యూజ్ చేస్తారు. టాప్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఈ విధంగా అయితే యూజ్ చేసి ఈ విధంగా అయితే మాట్లాడుతుంటారు. ఏం లేదు, ఈ విధంగా మాట్లాడి వావ్ చాలా బాగుంది వీడియో, ఏంద్రా బాయ్ మస్తు చేసిన వీడియో,
సూపర్గా ఉంది బ్రో. అంటే ఈ విధంగా రియాక్షన్ అంటే మీరు ఏదైతే రియాక్షన్ అయితే చేసి మాట్లాడతారో అప్పుడు యూట్యూబ్ ఏదైతే అనుకుంటుందో అంటే ఈ వీడియో కూడా వాల్యూ కంటెంటే. వాల్యూ కంటెంట్ అంటే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్, ఇందులో కష్టమైతే ఉంది వాళ్ళది అని అనుకుంటుంది. అంటే ఏదైతే మనం మాట్లాడి ఊరికే మనం సైలెంట్ మోడ్లో ఉంటే ఏమవుతుంది అంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఇది రిసీవ్డ్ కంటెంట్ కాబట్టి రిసీవ్ కంటెంట్ ఇస్తుంది. మీరు రియాక్షన్ ఇవ్వాలి, మీరు మాట్లాడాలి. అప్పుడైతే మనకి యూట్యూబ్ అయితే ఏం చేస్తుందంటే అప్పుడైతే మనకు ఈ వాల్యూ కంటెంట్ కాబట్టి మనకైతే ఏం చేస్తాడు, మనకి కంటెంట్ అయితే సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు రికార్డ్ ఏ విధంగా చేస్తాను చూపిస్తాను చూడండి. ఇక్కడ రెడ్ బటన్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. రెడ్ బటన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మాట్లాడి వావ్ చాలా అయితే బాగుంది ఈ వీడియో. ఈ విధంగా అయితే జనాలు అయితే ఉన్నారు. ఈ విధంగా ఫ్యాక్ట్ నెంబర్ 4 మీరు ఈ విధంగా అయితే మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మాట్లాడి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఈ విధంగా అయితే నేను మాట్లాడాను. ఈ విధంగా కొలాబరేట్ అయితే వీడియోస్ అయితే రియాక్షన్ చాలా కొలాబరేటివ్ వీడియోస్ అయితే చూస్తుంటారు. తర్వాత అప్లోడ్ ఏ విధంగా చేస్తారో చెప్తున్నాను చూడండి. ఇక్కడ అప్లోడ్ చేయకుండా ముందు ఇక్కడ ఈ విధంగా మీరు సెట్టింగ్ చేయాలంటే సెట్టింగ్ చేయొచ్చు. ఒక టైం సెట్టింగ్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఈ విధంగా అయితే యాడ్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఆప్షన్ రైట్ క్లిక్ అయితే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా అయితే మనకి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ టెస్ట్ అయితే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. టెస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినారంటే ఇక్కడ ఈ విధంగా అయితే టెస్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ 4 టిప్స్ 4 టిప్స్ 4 టిప్స్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా మనం ఫాంట్ యాడ్ చేసి ఈ విధంగా ఫాంట్ యాడ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడైతే మన సైడ్లో అయితే ఈ విధంగా అయితే పిక్చర్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవచ్చు. తర్వాత చూడండి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా పెట్టుకోవచ్చు. తర్వాత తమ్నేల్కు ఏ తమ్నేల్ కావాలో ఇదైతే చెప్తుంది. చూడండి తమ్నేల్కి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఈ తమ్నేల్ ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి 10 అయితే క్లిక్ చేస్తే చాలు ఇదైతే తమ్నేల్ వస్తుంది. తర్వాత కలర్ ఫిల్టర్స్ అయితే మీరు కలర్ ఫిల్టర్స్ ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రైట్ క్లిక్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ చేయాలంటే వాయిస్ ఓవర్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్క్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేస్తూ మన ఆడియన్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అయితే ఇస్తుంది. మీకు వద్దంటే డిలీట్ అయితే చేయొచ్చు. తర్వాత చూడండి నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఈ విధంగా అప్లోడ్ అయితే చేసే ఛాన్సెస్ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఏ విధంగా అప్లోడ్ చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి అయితే మీరు తమ్ముళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే చూడండి. దీంతో డెన్ అయితే క్లిక్ చేయండి. డెన్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే ఇక్కడైతే మీరు క్యాప్షన్ అయితే యాడ్ చేయండి. అంటే టైటిల్ ఏమైనా మీ వీడియో సంబంధించిన టైటిల్ అయితే యాడ్ చేయండి. వెయిట్ ఎండింగ్ అంటే ఈ టైటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే ఇంట్రెస్టింగ్. తర్వాత మీరు ట్యాగ్స్ అయితే యాడ్ తెలుగు ఫ్యాట్స్ అమేజింగ్ చూడండి ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకొని చేపిస్తుంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ పబ్లిక్లో పెట్టిన తర్వాత అన్లిస్ట్లో పెట్టుకొని ఏమో ఎడిటింగ్ ట్యాగ్స్ యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయచ్చు. చూడండి ఇక్కడ సింపుల్గా అయితే అప్లోడ్ క్లిక్ చేస్తే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, కొలాబరేషన్ వీడియో ఏ విధంగా అయితే చేస్తారు, ఏ విధంగా ఎడిట్ చేస్తారు, ఏ విధంగా మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా అప్లోడ్ చేస్తారో, ఏ విధంగా అయితే దాని టైటిల్స్ యాడ్ చేస్తారో, ఏ విధంగా మా తర్వాత అప్లోడ్ చేసిన పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే రియాక్షన్ అయితే మీకు చెప్పాను, ఏ విధంగా రియాక్షన్ మాట్లాడాలి, ఏ విధంగా అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్పెన్సెస్ ఈ విధంగా అయితే చేయండి. రియాక్షన్ ఉంటేనే మనకి యూట్యూబ్ అయితే మనకైతే మోటివేషన్ అయితే అప్లై చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఈ విధంగా ప్లస్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బై బై.